హాయ్, ఇది రెడ్ శాండిల్ ట్రీ, ఎర్రచందనం చెట్టు అంటారు. సేమ్ శ్రీగంధం చెట్లు వేసినప్పుడే ఎర్రచందనం వేశాను. చూడండి, అది ఎర్రచందనం చెట్టు. మినిమం 25 ఫీట్స్ హైట్ ఉంది చెట్టు. వీటేంటంటే వీళ్ళు మొక్కలు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరన్నా ఫ్లాట్స్ వేసేవాళ్ళు కానీ ఏం చెప్తారంటే 12 సంవత్సరాలకే కటింగ్ వస్తుంది, మనకు ఆదాయం వస్తుందని చెప్తారు. అది రాంగు. 12 సంవత్సరాలకంటే ఏమన్నా బహుశా ఏదన్నా హార్డ్వుడ్ అని కొంచెం రావచ్చేమో కానీ ఆదాయాలు అయితే ఏముండవు. చెట్టు కొంచెం లావు అయింది, టైం పడుతుంది. మ్యాక్సిమం నేను ఎక్స్పర్ట్స్ని అడిగితే ఏం చెప్పారంటే మ్యాక్సిమం 25 ఇయర్స్ 20 సంవత్సరాల వరకు చెట్టు ఉండాల్సిందేను, తర్వాత ఏదన్నా పర్చేజ్ చేస్తే చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది మామూలుగా టన్నుల లెక్క. ఆ టన్ను వచ్చి మామూలుగా ఏదో పుష్ప సినిమాల మాదిరిగా 1.5-1.5 అట్లా ఏముండదండి. మ్యాక్సిమం ఉంటే ఒక 40 లక్షలు ఆ రేంజ్లో ఉండొచ్చు, గట్టిగా ఉంటుంది. 35-40 లక్షలకి మన దగ్గర ఏదో ఒక సాకులు చెప్పి తీసుకుంటారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని చెప్పేసి. మన దగ్గర లోయెస్ట్ సి గ్రేడ్ కూడా కాదని చెప్తారు. ఇది తెలిసిందే కాబట్టి అన్నీ కోట్లు రావు. మ్యాక్సిమం టన్నుకి ఒక 35-40 లక్షలు మ్యాక్సిమం రావచ్చు. అది కూడా ఏంటంటే చాలా లేట్ ప్రాసెస్. 25 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిందేను. 20 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల వరకు ఉంటేనే చెట్టుకి వాల్యూ. ఈ చెట్లని పొలం మధ్యలో వేయద్దు. ఏదైనా ప్లాంటేషన్ పర్ఫెక్ట్ కావాలనుకుంటే, నేను చెప్పేది మీడియం ఫార్మర్స్కి 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటే ఒక ఎకరా వరకు సపరేట్గా చేసుకొని ఒక దగ్గర వేసుకొని, లేకపోతే చుట్టూరు పొలం గట్లు చుట్టూరు వేసుకుంటూ వస్తుంది. ఇది మహాముండి చెట్టు. ఒకసారి వేసి ఒక 1 year 2 years వాటర్ సప్లై చేస్తే చాలు. బతికి కొంచెం హైట్ వస్తే ఇంకా తిరుగుండదు. సమ్మర్ టైం కొంచెం హార్డ్ ఏరియా అయితే కొంచెం వాటర్ ఉంటే బెస్ట్, లేకపోతే ఆల్మోస్ట్ వస్తాయి. అయితే 25 years ఒక చెట్టు వచ్చి మినిమం టన్నులు ఏం రాదండి. వస్తే ఒక 250 kg అంటే పావు టన్ను, 250 kg లెక్కన ఎస్టిమేట్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. బై ఛాన్స్ వస్తే రావచ్చు, చెట్టు టన్ను కూడా వస్తుంటాయి, అది వేరే సంగతి. కానీ మనం మినిమం ఒక 250 kg లెక్కన వేసుకోవచ్చు ఒక చెట్టుకి. 20 సంవత్సరాలు వెయిట్ చేయాలి, టన్ను 40 లక్షలు వస్తుంది. అది విషయం. ఆ టైపులో వేసుకొని మహామొండి చెట్టు సైడ్లో వేసుకోండి, పొలం మధ్యలో వేసుకోవద్దు. మళ్ళీ అక్కడక్కడ ఉంటే మనం తర్వాత ఏం చేయాలో అనేది ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.